క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపొస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనికై సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చివరి వరకు 18 వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని బాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించినట్టుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి, అలాగుననే చనిపోయిన తరువాత ఏమి జరుగుతుంది అన్న దానిని గురించి, యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానాల గురించి అనేక ప్రశ్నలను క్రీస్తును వ్యతిరేకించేవారు లేదా క్రీస్తు వ్యతిరేకులు క్రైస్తవ సమాజాన్ని అనేక రకాలుగా ప్రశ్నించటం అనేది మనము చూస్తూ ఉన్నాం. అయితే అసలు మనిషికి మరణము తర్వాత ఏం సంభవిస్తుంది? మరణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళతారు? తర్వాత వాళ్ళు ఏం చేస్తారు?
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయాలను గురించి ప్రపంచంలో ఏ గ్రంథములో కూడా సమాచారము లేదు, ఒక్క పరిశుద్ధ గ్రంథములో తప్ప. పరిశుద్ధ గ్రంథము మరణించిన వారి గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు, ఉంటే ఎలా ఉంటారు అన్న దాన్ని గురించినటువంటి పూర్తి వివరణ పరిశుద్ధ గ్రంథము ఇచ్చినట్లుగా మనకు అనేక రకాలైనటువంటి దృష్టాంతాలను పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేసింది ప్రియులారా. అదే విషయాన్ని పౌలు గారు దెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో మనకు తెలియజేస్తున్నారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిర్దించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. కొంతమంది ఇంకొక అడుగు ముందుకు వేసి ఏకంగా యేసుక్రీస్తు వారి మరణ పునరుత్థానాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. వారేదో మహా జ్ఞానులు, విజ్ఞానులు లాగా. అయితే యేసుక్రీస్తు వారు మరణించారు, తిరిగి లేచారు అని, అది ఎలా జరిగింది అని సూటిగా ఒక మాటలో చెప్పండి అంటే ఏ ఒక్క పాస్టరు కూడా నాకు సమాధానము సూటిగా చెప్పలేదు అని ఈ వెంకట సుబ్బారావు అనేటటువంటి ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చేయడం మనము చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి కానీ పునరుత్థానాన్ని గురించి కానీ ఆ ప్రక్రియ ఎలా జరిగిందన్న దాని గురించి కానీ ఒక్క మాటలో సూటిగా చెప్పటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యము కాదు. దాని పూర్తి వివరణ వారికి అర్థమయ్యేలా ఇవ్వాలి అంటే వాళ్ళు డిబేట్కి రావాలి. డిబేట్కి వచ్చి మేమిచ్చేటటువంటి సమాధానముతో సంతృప్తి చెందారా లేదా అనేది వాళ్ళు ప్రత్యక్షంగా తెలియచేయాలి. అతను చాలా ప్రశ్నలు సంధిస్తున్నాడు, ఇంకిత జ్ఞానం ఉంటే మాకు సమాధానం చెప్పండి అంటున్నాడు. కానీ అది ఒక మాటలో చెప్పేది కాదండి. మీరు డిబేట్కి వస్తే మీ ద్వారా పరిశుద్ధ గ్రంథము ఎంత నిజమైన దైవ గ్రంథమో అన్నిటినీ వివరిస్తాము అని అంటే, డిబేట్కి రాకుండా మాతో డిబేట్ చేసే స్థాయి మీకు లేదని చెప్పి అతను తప్పించుకు తిరుగుతూ మళ్ళా పరిశుద్ధ గ్రంథం మీద అనేక రకాలైనటువంటి పిచ్చి ప్రశ్నలు సంధిస్తూనే ఉండడం అనేది ఎంతవరకు శోచనీయం అనేది ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అయితే అతనికి సమాధానం మనం చెప్పినా చెప్పకపోయినా లోకములో ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించేటటువంటి ఒక దేవుని సైనికుడుగా మన మీద ఆ బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన ప్రశ్నకు సమాధానంగా అసలు యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి పక్కన పెడితే అసలు భూమి మీద మానవాళి చనిపోతే ఏం జరుగుతుంది, అసలు యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు మరణం అనేది అసలు లెక్కే కాదు. ఆయన వచ్చిందే సర్వమాని వాళ్ళ కోసము మరణించడానికి. అది ఎన్నోసార్లు మనము మాట్లాడుకున్నాము. మనిషికి ప్రాప్తించినటువంటి మరణపు ముళ్ళును మరణముతో విరగగొట్టడానికి ఆయన వచ్చాడు, విరగగొట్టాడు. అది వేరే విషయం. అయితే అసలు మనుషులకు ఏం జరుగుతుంది మరణం తర్వాత అనే దాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును.
యేసు మరణించి తిరిగి లేచినని మనము నమ్మితే మనం యేసునందుండి ముద్రించిన వారిని ఆయన వెంట పెట్టుకొని తిరిగి వస్తాడు అని పౌలు గారు తెలియచేస్తున్నారు. అయితే అప్పటి వరకు వీళ్ళు ఎక్కడుంటారు? యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడలో భూమి మీదకు వచ్చేటప్పుడు వారిని ఆయన వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. అదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు 15వ వచనములో. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు మనము అంటే అప్పుడు ఆయన సజీవుడుగా ఉండి ఆయన తోటి వారితో ఈ మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన సజీవుడుగా లేడు. ఆయన క్రీస్తునందుండి మృతులైన వారి జాబితాలోకి వెళ్ళిపోయాడు. కానీ ప్రభువు రాకడ వరకు ఎవరైతే సజీవులుగా ఉండి ఆయన యందు ఉంటారో వారు ముందుగా ఆయన సన్నిధిని చేరారు. మరి ముందుగా ఆయన సన్నిధిని ఎవరు చేరతారు అంటే ఆయన రావడానికంటే ముందు ఆయన కొరకు బ్రతికి తమ స్థిర చరాస్తులను, తమ తెలివితేటలను, తమ బలాన్ని, తమ కష్టాన్ని ఆయన కొరకు ఈ భూమి మీద త్యజించి ఖర్చు చేసి ఆయనలో నిద్రించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ముందుగా ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. అయితే అప్పటి వరకు వాళ్ళందరూ ఎక్కడుంటారు? అప్పటి వరకు వాళ్ళందరూ ఎక్కడుంటారు అనే విషయాన్ని మనము చూచినట్లయితే చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఆయన సాక్ష్యము 5వ ముద్ర విప్పినప్పుడు, 5వ ముద్ర అంటే దీనికి ముందు ఆయన 4 ముద్రలు విప్పాడు. వాటి గురించి మనము గతంలో మాట్లాడుకున్నాము. తర్వాత మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఈ 5వ ముద్ర అనేది మరణించిన వారిని గురించినటువంటి తెలియజేసేటటువంటి అంశాలను గురించి దర్శనములో యోహాను గారికి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఆ ముద్రను ఆయన విప్పినప్పుడు అందులో ఆయనకు ఏం కనిపిస్తుంది అంటే, దేవుని వాక్యము నిమిత్తం తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము కింద ఉన్నాయి. ఆయన యొక్క బలిపీఠము కింద ఈ ఆత్మలన్నీ కూడా చేరాయి అని ఇక్కడ గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు. అంటే క్రీస్తు నందుండి మృతులైన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళి చేరతారు అంటే ఆయన బలిపీఠము క్రిందకి వెళ్ళి చేరతారు. దానికి ఇంకొక సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ఇది ఇలాగే ఉంచి ఇంకొక సందర్భాన్ని చూద్దాము. ఇంకొంచెము క్లియర్గా ఆ సందర్భము మనకు తెలియచేస్తుంది. ప్రియులారా చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము
22వ వచనాన్ని ఇంకొంచెం క్లియర్గా ఆ సందర్భము మనకు తెలియజేస్తుంది. ధనవంతుడు, లాజరు ఇతివృత్తాంతము మనకు తెలుసు కదా. అందులో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయిను, పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అని అబ్రహాము గారిని ధనవంతుడు అడిగినట్లుగా మనకు అర్థమవుతుంది. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఈ అబ్రహాము రొమ్ము ఎక్కడ ఉంది అంటే, ఈ అబ్రహాము గారు ఎక్కడున్నాడు అంటే బలిపీఠం కింద ఉన్నాడు. ఆయన రొమ్మున ఆనుకోవటానికి లాజరు గారు వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ చేరారు అంటే పాతాళములో చేరారు. పాతాళం అనేది 3వ ఆకాశము అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఇంకా స్పష్టంగా ఆ బలిపీఠము కింద ఎవరెవరు చేరారు అనే దానికి పరిశుద్ధ గ్రంథము ఇంకొంచెము లోతుగా మనకు తెలియచేస్తుంది. చూడండి, క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు అనేది ఇంకా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని మనము చూసినట్లయితే, నీతిమంతుడైన ఏబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఆనాటి యూదా సమాజానికి తెలియజేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. నీతిమంతుడైనటువంటి ఏబేలు రక్తము మొదలుకొని, అంటే ఈ భూమి మీద మొట్టమొదటిసారి దేవుని కొరకు మంచి పని చేసి చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఏబేలు గారు. ఏబేలు గారు దేవుని కొరకు తనకు కలిగిన దాంట్లో శ్రేష్టమైన దానిని అర్పణగా ఇచ్చాడు. కయీను గారు బలిలో శ్రేష్టతను ఇవ్వలేదు. అంటే ఆయన హృదయపూర్వకంగా దేవునికి తన అర్పణను ఇవ్వని కారణంగా కయీనుని దేవుడు తృణీకరించాడు. ఏబేలు గారి యొక్క అర్పణను ఆయన స్వీకరించాడు. అయితే అందుకోసమని కయీను హేబేలు మీద పగపట్టి అతన్ని చంపివేశాడు. ఈ భూమి మీద దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే నీతిమంతుడైన ఏబేలు గారు. ఏబేలు గారి రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు, అంటే ఈయన ఇశ్రాయేలు సమాజంలో చివరి ప్రవక్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన యాజకుడు. దేవాలయములో, యెరూషలేము దేవాలయములో అప్పటికి యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. యేసుక్రీస్తు వారు జన్మించిన కొత్తలోనే ఈ బరకీయ కుమారుడైనటువంటి జకర్యా గారిని కూడా వాళ్ళు చంపివేశారు. అంటే ఏబేలు మొదలుకొని జకర్యా గారి వరకు నీతిమంతులందరినీ, అంటే దేవుని కొరకు మంచి పని చేసిన ప్రతి వారిని కూడా దేవుని యొక్క కార్యసాధకులుగా చెప్పబడుతూ దేవాలయములలో ఉన్నత
పీఠములను అధిరోహిస్తూ ఉన్నత పదవులను అధిరోహిస్తూ దేవుని కొరకు కాకుండా సాతాను కొరకు పనిచేసేటటువంటి దేవాలయ పెద్ద మనుషులు అందరూ కూడా దేవుని కొరకు మంచి చేసే వారిని చంపివేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం అనేది మనకు తెలియచేస్తుంది ప్రియులారా. ఎవరైతే దేవుని కొరకు నిజముగా పని చేయాలనుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు ఉపయోగార్థమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో అలాంటి వారిని దేవాలయాల్లోనే ఉండనివ్వరు సాటి క్రైస్తవులు. ఇక లోకము అలాంటి వారిని ఈ లోకములోనే ఉండనివ్వకుండా చేసే ప్రయత్నము చేస్తున్నట్లుగా ఈ మధ్య కాలంలో అది మరీ విపరీతంగా పెరిగిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈనాడు పరిశుద్ధ గ్రంథము పట్టుకొని వీధులమ్మటి సువార్తకు వెళితే వారిని మీరెందుకు వచ్చారు, మీరు మత మార్పిడి చేయటానికి వచ్చారా అని వారిని నిందిస్తూ దుర్భాషలాడుతూ వారి మీద దాడులు చేస్తూ కొన్ని సందర్భాల్లో వారిని చంపివేస్తున్నట్లుగా కూడా మనము వార్తలను చూస్తూ ఉన్నాము. మత మార్పిడి అనేటటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యను పట్టుకొని ఎవరైనా సరే ఎవరినైనా బలవంతంగా మతము మార్చగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చలేరు. ఒక వ్యక్తికి నచ్చని ఆహారాన్ని బలవంతంగా మనము తినిపించలేము, కానీ అతనికి నచ్చని మతాన్ని ఏకంగా మార్చేస్తున్నామనేటటువంటి ఒక తప్పుడు వాదనను తెర మీదికి తీసుకొని వచ్చి దేవుని యొక్క సత్య సువార్తను జనములను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని మాటను ఈ యొక్క లోకములో వినబడకుండా సాతాను తన అనుచరుల చేత వారి గొంతు నొక్కివేయడానికి లేదా అవసరమైతే వారి ప్రాణాలను తీసివేస్తూ మిమ్ములను అనేక రకాలుగా హింసలకు గురి చేస్తూ చివరకు చంపివేస్తున్నట్లుగా మనము ఈనాడు చూస్తూ ఉన్నాము. వారందరిని గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా తెలియచేసింది ప్రియులారా. చూడండి, యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే, వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అని యోహాను గారు దాదాపుగా క్రీస్తు శకము 89-90 సంవత్సరాల క్రితమే రాశారు. అంటే నేటికి దాదాపుగా 1900 సంవత్సరాల క్రితమే ఆ మాటను యోహాను గారు రాశారు. ఆ కాలము ఇప్పుడు వచ్చి ఉన్నది. ఈనాడు క్రైస్తవ సమాజ మందిరములో క్రీస్తు కొరకు నిజాయితీగా పనిచేయాలనుకున్న వారిని ఏం చేస్తారు అంటే సమాజ మందిరములో నుంచి వెలివేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాగుంది కదండి, మనం ఇలానే జీవించాలి, ఇలానే ప్రవర్తించాలి, ఇలా కాకుండా ప్రకటించేవారు మార్చి ప్రకటిస్తున్నారు ఏంటండి అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే బైబిల్లో ఎన్నో ఉంటాయండి, అన్నీ చేయగలమా అని మాట్లాడతారు. ఇది ఎంతగానో మనము దుఃఖించాల్సినటువంటి విషయము. బైబిల్లో ఉన్నాయన్నీ చేయలేమా? బైబిల్లో ఉన్నాయన్నీ చేయలేకపోతే పరలోకాన్ని దేవుడు మనకు ఎలాగిస్తాడు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడు. 500 రూపాయలు ఒక కట్టలో దాదాపుగా 100 నోట్లుంటాయి. అది 50,000 రూపాయలు. ఆ 100 నోట్లలో ఒక్క నోటు తగ్గినా సరే మళ్ళీ మొదటి నుంచి లెక్క పెడతారు. 100 నోట్లు ఉన్నాయండి, ఏం లెక్క పెడతాంలే అని అంటారా? అక్కడ అనరు. అంటే దేవుని వాక్యము అంటే
ప్రజానీకానికి ఎంత చులకన అయిపోయిందో, ఎంత వేళాకోళం అయిపోయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. బైబిల్లో ఉన్నవి అన్నీ చేయకపోతే దేవుడు పరలోకాన్ని ఎలాగిస్తాడు? 500 నోట్ల కట్ట కంటే 500 రెట్లు ఘనమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఊరకనే ఇస్తాడా దేవుడు? ఇవేమీ తెలియని సగటు పాస్టరు ఇష్టం వచ్చిన రీతిగా జీవించి తమ జీవిత కాలములో దేవునికి ఇసుమంత కూడా ఉపయోగపడని ఒక వ్యక్తి చనిపోతే ఆ సదరు పాస్టర్ వెళ్ళి, తండ్రి ఈ ఆత్మను చేర్చుకో అని రికమెండేషన్ చేస్తాడు. అంత ఈజీయా అండి పరలోకానికి ఒక ఆత్మ వెళ్ళడం అంటే? ఇంత కష్టపడి చివరికి తమ ప్రాణాలను సైతము బైబిల్లో ఉన్న విధంగానే ఉన్నది ఉన్నట్లు చెప్పి చేసి చేయించి తమ ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి తమకున్న దానిని అంతా కూడా దేవుని కొరకు ఖర్చు చేసి అనేక ఆత్మలను సంపాదించి భూమి మీద నీతిమంతులుగా జీవించినటువంటి, నీతియుక్తమైన జీవితాన్ని జీవించినటువంటి నీతిమంతుల ఆత్మలన్నీ కూడా ఎక్కడికి చేరుతున్నాయి చనిపోయిన తరువాత అంటే బలిపీఠము కిందికి చేరుతున్నాయి అని యోహాను గారు తన ప్రకటన గ్రంథములో స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రియులారా. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, ఇదే యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 16వ అధ్యాయములో మనము చదివిన రీతిగా, వారు మిమ్మల్ని సమాజ మందిరములో నుండి వెలివేస్తారు, మరికొందరైతే మిమ్మల్ని చంపివేస్తారు. మిమ్మల్ని చంపి ప్రతివాడు కూడా తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకుంటాడు. ఈనాడు ఏ తప్పు చేయకుండా అనేక మంది ఉగ్రవాదుల బాంబులకు బలైపోతున్నారు. ఒక వ్యక్తి ఒక రద్దీగా ఉండేటటువంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఒక బాంబు పెట్టి దాన్ని పేల్చివేసి, అవసరమైతే తనను తాను పేల్చుకొని తన చుట్టూ ఉన్న వారిని చంపివేసి, అదేదో గొప్ప కార్యములాగా నేను దేవుని కొరకు సేవ చేశానని అనుకుంటాడు. ఇలాంటి వాళ్ళని చూసి దేవుడు ఎంత బాధపడతాడో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది. అప్పుడు అర్థమయ్యి ప్రయోజనం లేదు. మరికొందరైతే ఈ మధ్యకాలంలో విపరీతంగా ధర్మ పరిరక్షణ పేరుతోటి సత్య సువార్తను ప్రకటించే వారి మీద దాడులు చేయడము, వీళ్ళు మత మార్పిళ్ళు చేయటానికి వచ్చారు అనేటటువంటి ఒక తప్పుడు వాదనను తీసుకొని వచ్చి నిష్కారణంగా వారి మీద దాడులు చేసి వారు చేసేటటువంటి సువార్త ప్రకటనను అడ్డుకోవడము, అవసరమైతే వారిని కొట్టడము, హింసించటము, అది కాకపోతే వాళ్ళను చంపివేయడము, ఇలా అనేక రకాలైనటువంటి దేవుని కార్యక్రమాలకు అడ్డు తగులుతూ నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి దేవుడి బిడ్డలను చంపుతూ వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, వాళ్ళ దృష్టిలో వాళ్ళ దేవుళ్లకు వాళ్ళు సేవ చేస్తున్నాం అనుకునేటటువంటి పిచ్చి జనాంగము రాబోయే భవిష్యత్తులో రాబోతున్నారు అని యోహాను గారు 1900 సంవత్సరాల క్రితమే ఈ మాటను రాయడం అనేది మనము చూస్తున్నాము. దీన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం అనేది ఎంత స్పష్టంగా జరగబోయే సంగతులను మనకు తెలియజేస్తుంది. ఇందులో ఎంత జీవం ఉంది. ఇది దేవుని మాట కాకపోతే ఇప్పుడు లోకములో జరిగే సంఘటనలను వారు అంత స్పష్టంగా ఎలా రాయగలిగారు అనేది మన ఆత్మలను మనము ప్రశ్నించుకోవాలి ప్రియులారా. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రశ్నించేటటువంటి అనేక మంది కుహన మేధావులకు ఈ విషయాలు అర్థమవుతున్నాయో లేదో
అతని ఆత్మను అతను పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అయితే దేవుని రాజ్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము, తామిచ్చినటువంటి సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలన్నీ కూడా ఆయన బలిపీఠము క్రింద చేరాయి అని మనము చూస్తున్నాము. అయితే ఆ బలిపీఠము కింద చేరినటువంటి ఆత్మలు ఏం చేస్తున్నాయి? ఇది కేవలము క్రీస్తునందుండి చనిపోయిన వారి గురించే మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. క్రీస్తునందు లేకుండా లోకములో ఉండి చనిపోయిన వారి గురించి ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. ఎందుకంటే వారు చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు అంటే ఇక వాళ్ళకు తీర్పు జరిగిపోయినట్లే. భూమి మీద ఉన్నప్పుడే వారికి తీర్పు జరిగిపోయింది. వాళ్ళు నరకానికి వెళ్ళటమే దేవుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి తీర్పు. ఇంకా అందులో ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు లేవు. ఇక నరకానికి వెళ్ళాడు అంటే ఇంకా ఆ ఆత్మ పరిస్థితి అయిపోయినట్టే, అది క్లోజ్. ఇంకా అది తిరిగి రావడం అనేది ఎన్నటికి జరుగని మాట. నరకానికి వెళ్ళకుండా దేవుని బలిపీఠము క్రిందకి వెళ్ళిన ఆత్మలను గురించే మనము మాట్లాడుకుంటున్నాము. అయితే నరకానికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అదే విషయాన్ని మనం ఇందాక చదివినటువంటి లూకా సువార్తలో తెలియచేస్తున్నారు. ఈ ధనవంతుడు చనిపోయి నరకములో ఆయన బాధపడుతూ లాజరును పంపమని అబ్రహాము గారిని వేడుకుంటూ చూడండి 24వ వచనము, నేను ఈ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నాను, నా యందు కనికరముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలతో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నారు. ఇక నరకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి కేకలు వేయడమే తప్ప వారికి ఏ రకమైనటువంటి సహాయము అందదు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడ నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. చూడండి, పాతాళములో 2 ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి నరకము లేదా అబీసు లేదా వేదనకరమైన చోటు అని దాన్ని అంటారు. ఇంకొకటి నెమ్మది పొందే చోటు లేదా పరదైసు లేదా ప్యారడైస్ అని అంటారు. ఈ 2 ప్రాంతాల్లో క్రీస్తునందుండి మృతులైన వారు ఈ పరడైస్లో నెమ్మది పొందుతూ ఉంటారు. దీనినే మనము రెస్ట్ ఇన్ పీస్ అంటాము. కానీ అలా కాకుండా ఈ అబీస్ అనే చోటుకి లేదా వేదనకరమైన చోటుకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. ఇక జీవితాంతము బ్రతికినంత కాలము, తరతరములు, యుగయుగములు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ కేకలు వేస్తూ ఉండటమే. అదే విషయాన్ని అయితే అక్కడి నుంచి ఇక్కడికి కానీ ఇక్కడి నుంచి అక్కడికి కానీ వెళ్ళే అవకాశము ఎట్టి పరిస్థితుల్లో లేదు అని అబ్రహాము గారు ఆయనకు ఆ ధనవంతునికి తెలియచేస్తున్నాడు. అయితే ఆ పాతాళములో వేదనకరమైన చోటులో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు అతడు 27వ వచనంలో, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను వేడుకొంచున్నాను అంటున్నాడు. చూడండి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళతారనేది పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారనేది కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది.
అందులో మొట్టమొదటగా నరకానికి వెళ్ళిన వారు ఏం చేస్తున్నారు అంటే, అయ్యా నాకు తెలియక చెప్పినా నేను వినక ఇక్కడికి వచ్చాను, నా రక్త సంబంధీకులు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రాకుండా ఇక్కడి నుంచి ఎవరినైనా పంపించి వాళ్ళకు చెప్పమనండి. నేనైతే వచ్చాను కానీ వాళ్ళు ఇక్కడికి నాలాగా రాకూడదు. అలా రాకుండా ఉండునట్లు వాళ్ళు నమ్మాలి అంటే పరదైసు నుంచి ఎవరినైనా పంపించండి, అదిగో ఆ లాజరునే పంపించి మా వాళ్ళకు చెప్పమనండి అని అబ్రహాము గారితో ఆ ధనవంతుడు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే అబ్రహాము వారితో ఏం చెబుతున్నాడంటే, అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలు అందరూ ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అబ్రహామా అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందునని చెప్పెను. ఇక్కడ నుంచి వెళ్ళనవసరం లేదయ్యా, అక్కడ మోషే గారు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటలు వింటే చాలు అని అబ్రహాం గారు చెప్తున్నారు. అతను అబ్రహాంతో ఒకటే వాదిస్తూ ఉన్నాడు. అంటే మోషే గారి కాలంలో జరిగిన సంఘటన ఇది అని మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అయితే అతనేమంటున్నాడంటే, అయ్యయ్యో అలా కాదు, ఇక్కడ నుంచి ఎవరైనా మృతుల్లో నుంచి లేచి వెళ్ళి వాళ్ళకి చెప్తేనే వాళ్ళు నమ్ముతారు అని అబ్రహాం గారితో ఆ ధనవంతుడు అంటున్నట్లుగా మనము చూస్తున్నాము. కానీ అబ్రహాం గారు ఏం చెప్తున్నారంటే, మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళినా కూడా వాళ్ళు నమ్మరు. అక్కడ ఉన్న తోటి మనుషులు చెబితేనే నమ్మని వాళ్ళు సాక్షాత్తు దేవుడే దిగొచ్చి వాళ్ళకు చెప్పినా వాళ్ళు నమ్మరు అన్న విషయాన్ని తెలియజేశారు. అదే సంఘటన యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో జరిగింది. సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మృతులలో నుండి లేచి 40 దినాలు వాళ్ళతో ఉండి తిరిగి వాళ్ళకి చెప్పినా సరే వాళ్ళు నమ్మని పరిస్థితి. అసలు యేసుక్రీస్తు అనే వ్యక్తి చనిపోలేదని వాళ్ళు ప్రచారం చేశారు. అక్కడ ఉన్నటువంటి సమాధికి కాపలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా డబ్బిచ్చి ఆయన ఇక్కడ నుంచి పారిపోయాడని అతని చేత తప్పుడు సాక్ష్యాన్ని చెప్పించారు. ఇలా రకరకాలుగా సాతాను దేవుని యొక్క సత్య సువార్తను ప్రజలలోకి వెళ్లకుండా, సత్యాన్ని ప్రజలకు చేరకుండా అనేక రకాలుగా తన యొక్క అనుచరులను ఉపయోగించి సత్య సువార్తను అడ్డుకోవడం, లేదా అవసరమైతే ఆ సత్య సువార్తను ప్రకటించే వారిని చంపడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే క్రీస్తునందుండి మృతులైన వాళ్ళేం చేస్తున్నారు అనేది మనము చూస్తే, బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు ఏం చేస్తున్నాయి అనేది మనము చూస్తే, వాళ్ళేం చేస్తున్నారు అంటే 10వ వచనములో, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వీళ్ళు కూడా కేకలేస్తున్నారు, మీరు ప్రశాంతంగా ఉండండి అయ్యా, మీరు ఇంతవరకు చేశారు నా కోసము, మీ జీవిత కాలంలో మీ శక్తి వంచన లేకుండా మీరు నా కొరకు పనిచేశారు, అక్కడ ఏమాత్రము కూడా విశ్రాంతి తీసుకోకుండా నా కొరకు అహర్నిశలు శ్రమించి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ప్రశాంతంగా ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్తుంటే వాళ్ళేమంటున్నారు, మాకు విశ్రాంతి కాదు, మీరేం చేయాలి అంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉంటావు. మమ్మల్ని అన్యాయంగా చంపారు, మేము మంచి చేస్తే మమ్మల్ని చంపారు, మేము నీ కొరకు కష్టపడితే మమ్మల్ని చంపారు, మేమెవరికి హాని చేయలేదు,
మేము ఎవరి ఆస్తులు కూడా బలవంతంగా లాక్కోలేదు. మేము ఎవరిని కూడా అన్యాయంగా నిందించలేదు. మేము కేవలము మీ కొరకు మాత్రమే పనిచేశాము. మేము కేవలము మీ కొరకు మాత్రమే జీవించాము. మేము కేవలము మీరు చెప్పిన విధంగా మా జీవిత కాలాల్లో ప్రవర్తించాము. అయినా సరే మమ్మల్ని చంపేశారు. కాబట్టి మా నిమిత్తము, మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయవా? ఇక మేము ఇంతేనా? మేము అన్యాయానికి గురయ్యాము, మరి మాకు న్యాయం చేయవా? నీవు న్యాయాధిపతివే. మరి అన్యాయంగా మమ్మల్ని భూమి మీద చంపి ఇక్కడికి పంపించారు. మరి మాకు మీ న్యాయం ఎప్పుడు చేస్తావయ్యా అని ఆయన బలిపీఠము అదిరేటట్లుగా వీళ్ళు కేకలు వేస్తున్నారు. అక్కడ నరకంలో ఉన్నవాళ్ళు కేకలేస్తున్నారు, ఇక్కడికి రానియొద్దని. కానీ పరదైస్లో ఉన్న వాళ్ళు కూడా కేకలేస్తున్నారు, వాళ్లకు తీర్పు ఎప్పుడు తీరుస్తావు, అక్కడికి ఎప్పుడు పంపిస్తావు వాళ్ళని. భూమి మీద ఉన్న వాళ్ళని నరకానికి పంపి అని పరదైస్లో ఉన్నోళ్ళు అంటున్నారు. నరకంలో ఉన్న వాళ్ళేమో భూమి మీద ఉన్న వాళ్ళు ఇక్కడికి రానియకుండా చేయయ్యా, వాళ్లకు సత్య సువార్తను ప్రకటించమని వాళ్ళేమో చెప్తున్నారు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. భూమి మీద ఉన్నప్పుడు అయ్యా బాబు, నరకం ఉంది, పరలోకం ఉంది, చేసిన ప్రతివానికి దేవుడు తీర్పు తీరుస్తాడు, రక్షణ పొందండి, జాగ్రత్త పడండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి, ప్రాణం ఉన్నప్పుడే ఆత్మలను రక్షించుకోండి, ఆ ప్రాణం పోతే ఆత్మ అనేది రక్షణకు నోచుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి శిక్ష ఉంటుంది అని ప్రకటిస్తూ ఉంటే, ఆనాటి ఇలాంటి ప్రకటనలు చేసే వారిని లోకము అవహేళన చేస్తుంది ప్రియులారా. వారిని చూచి ఎగతాళి చేస్తుంది. వారిని చూచి అవహేళన చేసిన వాళ్ళు, వారిని చూచి ఎగతాళి చేసిన వాళ్ళు ఒకనాడు ధనవంతునిలాగా నరకానికి వెళ్ళిపోతే అక్కడికి పోయి వాళ్ళు కేకలేస్తున్నారు. ఏమని? అయ్యో వాళ్ళు చెప్పారు, మేము వినలేదు. మా కుటుంబీకులు, మా రక్త సంబంధికులు కూడా మాలాగా కాకుండా వారిని రక్షించండి, వారిని ఇక్కడికి రానియొద్దు అని వాళ్ళు కేకలేస్తున్నారు. మమ్మల్ని చంపిన వాళ్ళకి నువ్వు ప్రతిదండన చేయవా అని వీళ్ళు కేకలేస్తున్నారు. అయితే అందరి కేకలకు దేవుడు సమాధానం చెప్తున్నాడు ప్రియులారా. అదేమిటంటే చూడండి, 11వ వచనంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో, తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబోవు వారి సహదాసుల లెక్కయు సహోదరుల లెక్కయు పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు, బలిపీఠం కింద ఉండి కేకలేసే వారితో. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడ్డాయి. మీరు ఎవరినైతే చంపమంటున్నారో, ఎవరినైతే ప్రతిదండన చేయమంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను తెల్లని వస్త్రాలు ఇచ్చాను. తెల్లని వస్త్రాలు అంటే ఈనాడు సోకాళ్ళు సంఘాల్లో వేసుకుంటున్నటువంటి వైట్ అండ్ వైట్ బట్టలు కాదండి. తెల్లని వస్త్రములు అంటే దేవుని రక్షణ సువార్తను ధరించుకోవడము, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మము తీసుకోవడమే తెల్లని వస్త్రములు ధరించటము. అలా తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తారని, నీతియుక్తమైన క్రియలను ఈ భూమి మీద జరిగిస్తారని, శాంతిని, కరుణను ప్రకటిస్తారని, అలాగుననే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను అనేకులకు తెలియజేస్తారని, అలాగుననే వారి వలె చంపబడబోవు వారు, మీరు ఎలాగైతే
వారి చేత చంపబడి ఇక్కడికి వచ్చారో వారిని కూడా ఇంకొకళ్ళు చంపుతారు. ఎందుకంటే నా నిమిత్తము ఎవడైనా సరే తన ప్రాణమును పోగొట్టుకొనిన ఎడల వాడు తిరిగి దానిని రక్షించుకొనును అని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి ఆయన నిమిత్తము మనము మన ప్రాణాలను పోగొట్టుకుంటే వాటిని మనం బ్యాంకులో పెట్టుకున్నట్టే. అది భద్రంగా ఆయన బలిపీఠం కిందకి మన ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆత్మను రక్షించుకొనగలిగిన వారం అవుతాము. కానీ ప్రాణాన్ని రక్షించుకుంటే ఆత్మను నరకానికి పంపించగలిగే వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఆత్మలను రక్షించుకోవాలో లేదా ప్రాణాన్ని రక్షించుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. ప్రియులారా, క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని తృణప్రాయంగా ఎంచుకుంటే మన ఆత్మకు నిత్య జీవం అనేది తథ్యముగా ఉంటుంది. కాబట్టి సహోదరుల యొక్కయు సహదాసుల లెక్క ఇంకా పూర్తి కాలేదు, అంతవరకు మీరు విశ్రమించండి. మరి ఈ సహదాసుల లెక్క అంటే ఏమిటి అనేది మనము చూచినట్లయితే, చివరగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 23-24 వచనాల్లో ఆయన తెలియజేశారు. ప్రియులారా, ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. సహదాసుల లెక్క అంటే ఇక్కడ పౌలు గారు తెలియజేశారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడతాడు. ఆ వరుసలో మొట్టమొదట ప్రథమ ఫలముగా బ్రతికించబడిన వాడు క్రీస్తు. ఆయనే మొట్టమొదటిసారి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన తర్వాత ప్రతివాడు తన వరుసలో, అంటే యేసుక్రీస్తు తర్వాత నుంచి చనిపోయిన ఆ క్రీస్తు నందుండి చనిపోయిన వాళ్ళందరూ కూడా, అంటే ఆదాము గారు మొదలుకొని యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు ముందు చనిపోయిన వారి వరకు అందరి లెక్క ఆయన దగ్గర ఉంటుంది. ఇదే సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క. ప్రతివాడు ఆ లెక్క ప్రకారమే బ్రతికించబడతారు. ఆ లెక్క ప్రకారము బ్రతికించబడిన తరువాత ఆయన భూమి మీద అప్పటి వరకు సజీవులుగా ఉండి సంఘము ఎత్తబడుటలో వారు కూడా వచ్చి ఈ సహదాసుల లెక్కలో బ్రతికింపబడిన వారితో కలుస్తారు. ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేస్తాడు. అప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆధిపత్యాలన్నింటినీ అధికారాలన్నింటినీ బలమంతటిని కూడా ఆయన తన కాలి క్రింద వేసి తొక్కివేస్తాడు. తొక్కివేసి ఏం చేస్తాడంటే తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. తండ్రి అయిన దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు అంతము వచ్చును. అప్పుడు అంతము వస్తుంది. ఆ అంతం ఎలా ఉంటుంది? సహదాసులు వారి లెక్క ప్రకారము వారు బ్రతికింపబడి ఆ తర్వాత ఎత్తబడిన వారితో వారు కలుసుకొని అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని చేరతారు. అప్పుడు సమస్తమైన అధికారాన్ని యేసుక్రీస్తు వారు తొక్కేస్తారు. తొక్కివేసిన తర్వాత
రాజ్యాన్ని తండ్రికి ఆయన అప్పచెప్తాడు. అప్పుడు అంతం వస్తుంది. ఆ అంతం ఎలా ఉంటుంది అంటే 2 పేతురు 3:10 చెప్పిన విధంగా, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు అన్నాడు అక్కడ. అంటే మనకు తెలిసింది ఒకటే ఆకాశము, కానీ తెలియని ఆకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఆకాశాలన్నీ కూడా గతించిపోతాయి. మేఘాల మీద ఆయన మనల్ని కొనిపోతాడని రాస్తుంది. అసలు మేఘాలు ఎక్కడుంటాయి? అంతరిక్షంలో ఎంతవరకు వెళితే మేఘాలు వస్తాయి? అసలు అంతరిక్షంలో ఏ భాగంలో మేఘాలు ఉంటాయో కూడా ఈ క్రైస్తవులకు తెలియదు అని సదరు సుబ్బారావు గారు మాట్లాడడం మనం చూస్తున్నాము. అయితే మీకు వీలైతే వినండి, తెలుసుకోండి. సుబ్బారావు గారు ఆ మేఘాలకు కాదు కానీ ప్రభువు వచ్చు దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. మేఘాల సంగతి పక్కన పెట్టండి, అసలు ఆకాశాలే చాపలాగా చుట్టుకొని వెళ్ళిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. అంటే పంచభూతములు మీరు ఏ అయితే చూస్తున్నారో, నింగి, నేల, నీరు, నిప్పు, ఇలాంటివన్నీ కూడా మిక్కుటమైన వేండ్రముతో, అంటే ఇట్ ఈస్ హయ్యర్ దాన్ సూపర్సానిక్ పవర్, ధ్వని వేగము, కాంతి వేగముకు మించిన వేగముతో ఇవి లయమైపోతాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను. ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే ఏంటి ఆ నీతి క్రియలు అంటే పరిశుద్ధమైన ప్రవర్తనయు భక్తితోనూ ప్రభువు దినము రాకడ కొరకు కనిపెట్టుచూ ఉండడము. ప్రభువు వస్తాడని, మమ్మల్ని తీసుకువెళతాడని, లేదా ఆయన రాకముందు మేమే వెళ్ళిపోతే, వయసు ఎక్కువై వెళ్ళిపోయినా, లేకపోతే లేదా ఎవరి చేతుల్లో అయినా సరే సహదాసుల లెక్కల్లో చంపబడినా సరే మేము నెమ్మదిగా ప్రశాంతంగా ఆయన బలిపీఠం కిందికి వెళ్ళిపోతాము. కాబట్టి ఈ భూమి మీద విడువబడిన వారు, ఆయన యొక్క రాజ్యంలో చేర్చబడని వారి పరిస్థితి ఏమవుతుంది అంటే పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. వాటిల్లో కలిసిపోతారు. మీరు మీ శరీరాలు వాటిల్లో కలిసిపోతాయి. మీ ఆత్మ మాత్రము నిత్యము కేకలు వేసే నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంత వివరణ మీకు అర్థమైతే మీరు అర్థము చేసుకోవాలి అని మీరు మాత్రమే కాదు, లోకములో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రశ్నించేటటువంటి జ్ఞానులు, విఘ్నులు, విజ్ఞానులు అందరూ కూడా జ్ఞానుల జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది అన్న విషయాన్ని, మరణించిన తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలను, మరణించిన వారికి ఏ రకమైన వ్యక్తులకు ఏ రకమైనటువంటి పరిస్థితులు సంభవిస్తాయి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. దాన్ని మేము మరింతగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత మీకు వివరించటము జరిగింది. కాబట్టి విన్నవారు, చెవులు ఉన్న ప్రతివాడు వినుగాక అని దేవుడు సెలవిచ్చిన రీతిగా వినిన ప్రతివాడు సత్యాన్ని గ్రహించి ఆయన యొక్క బలిపీఠము క్రిందకు కానీ లేదా ఆయన రాజ్యములోనికి కానీ మనము వెళ్ళి నెమ్మదిగా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని ప్రభువు దినపు రాకడ కొరకు మిగుల ఆశతో అపేక్షిస్తూ దాని కొరకై నీతియుక్తమైన ప్రవర్తనతో భక్తి గలవారముగా జీవించాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి
పరిశుద్ధ నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకట్లో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడుగా ఉండి నా తండ్రి, లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను నా ప్రభువా మేము ఈనాడు ప్రకటించటానికి, ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మరణించిన వారు నా ప్రభువా, వారిని గూర్చి తెలియకుండా మాకు ఇష్టము లేదని పౌలు గారు తెలియజేసిన విధంగా మరణించిన వారికి ఏం జరుగుతుందో, ప్రభు నందు నిద్రించిన వారు ఎక్కడికి వెళతారో, వాళ్ళు ఏం చేస్తారో, అలాగనే ప్రభువును ఎరగకుండా ఈ లోకములో ఉండి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళ ఆత్మలు ఏమవుతాయో అని నా తండ్రి మేమెంతగానో నా ప్రభువా ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక విషయాలను విడదీసి విడగొట్టి సత్యవాక్యమును నా ప్రభువా విభజించి ప్రకటించి ఉన్నాము. అలాగనే నా తండ్రి మీ ప్రభు దినపు రాకడ కొరకైనా ప్రభువా మిగులు ఆశతో అపేక్షిస్తూ నా తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా నీతియుక్తమైన ప్రవర్తన కలిగి ఈ లోకములో నా ప్రభువా మేము జీవిస్తూ మీ నీతిని అనేకులకు ప్రకటిస్తూ ముందుకు వెళ్ళనైతుండగా సహాయం చేయండి. మా పరిచర్యను మరింతగా విస్తరింపజేయమని, అనేకులకు చేరువ చేయమని, ఈ సత్య సువార్త నా ప్రభువా అనేకుల యొద్దకు చేరిన తండ్రి మీ యొక్క రాజ్యానికి వారసులుగా నా తండ్రి వారిని చేర్చగలుగునట్లు మా ప్రతి పనిని ఫలింపచేయమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి చేరి వచ్చిన బిడ్డలను మీరు ఎక్కడ చాటున భద్రపరచండి, కాపాడండి. వారి వారి అవసరాలు అక్కర్లు తీర్చమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అలాగే నా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీనదరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి వారి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని. అలాగే నా ప్రభావ వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని. అలాగే నా ప్రభా గడిచినటువంటి 24 గంటల్లో, గడబోయే 24 గంటల్లో తెలియక మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని. సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.